వెల్కమ్ టు సుకేష్ ఎకానమీ క్లాసెస్. మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధర భారతదేశంలో రైతులకు పంట వేయడానికంటే ముందే కనీస రాబడి హామీని కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ధరనే కనీస మద్దతు ధర అంటారు. 2025-26 వ్యవసాయ సంవత్సరానికి గాను రబీ కాలంలో పంటల యొక్క కనీస మద్దతు ధర ఎలా ఉందనేది ఒకసారి మనం చూస్తే, గోధుమ పంట యొక్క కనీస మద్దతు ధర గత సంవత్సరం కంటే ప్రస్తుతం 150 రూపాయలు ఎక్కువ ధరతోటి 2425 రూపాయలు ప్రకటించారు. అదేవిధంగా బార్లీ యొక్క ధర గత సంవత్సరం కంటే 130 రూపాయలు ఎక్కువ ధరతోటి 1980 రూపాయలు పెంచడం జరిగింది. అదేవిధంగా గ్రాము ఉల్వలు గత సంవత్సరం కంటే ప్రస్తుత వ్యవసాయ సంవత్సరంలో 210 రూపాయల పెంపుతోటి 5650 రూపాయలుగా ప్రకటించారు. అదేవిధంగా అలసందలు గత వ్యవసాయ సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత వ్యవసాయ సంవత్సరంలో 275 రూపాయలు పెంపుతోటి 6700 రూపాయలు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఆవాలు గత వ్యవసాయ సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత వ్యవసాయ సంవత్సరంలో 300 రూపాయల పెంపుతోటి 5950 రూపాయలు ప్రకటించడం జరిగింది. సాఫ్లవర్ గత వ్యవసాయ సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత వ్యవసాయ సంవత్సరంలో 140 రూపాయల పెంపుతోటి 5940 రూపాయలు ప్రకటించారు. మొత్తంగా చూస్తే అత్యధికంగా దేనికి ధర ఎక్కువగా పెంచారు అంటే ఆవాలకు 300 రూపాయలు అత్యధికంగా ధర పెంచడం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుకేష్ ఎకానమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.